వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. ఈరోజు షష్ఠి, ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం. ఈరోజు మనము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం, అదేవిధంగా ఏదైనా మనం సంకల్పించుకొని ఉంటే అది ఇంకా బలంగా తయారవ్వడం కోసం, ఇంకా దృఢంగా అవ్వడం కోసం, ప్రకృతి ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి సహకరించడం కోసం లక్ష్మీనారాయణ మంత్రాన్ని జపించండి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. అందరూ తప్పకుండా జపించండి. ఇక మనిషిలో అహంకారం అనేది ఉండకూడదు. కొంతమంది భావిస్తూ ఉంటారు, మనం ఉంటేనే అన్ని పనులు అవుతాయి, మనం లేకపోతే ఏదీ జరగదు అని. కానీ అది నిజం కాదు. ఇతరులు ఉన్నా లేకపోయినా జరగాల్సిన కార్యం జరుగుతూనే ఉంటుంది. మనం ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మిక భావన పెరుగుతుందో అప్పుడు అహంకారం తగ్గి అందరము సమానమే అన్న భావన మొదలవుతుంది. ఎప్పుడూ కూడా మనం ఇతరులను నిరీక్షించేలాగా, ఎదురు చూసేలాగా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూసి 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 వారిలో ఉన్న ఓర్పు, సహనం నశించిపోయి వాళ్ళు విరుద్ధకాత్మకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి ఓర్పు పోయింది అంటే తిరిగి రాదు. ఇక వాళ్ళు జీవితంలో తీసుకునే ఆ నిర్ణయాలను ఈ ప్రపంచమంతా కలిసి ఏకమైనా కూడా మార్చలేదు. దయచేసి గుర్తుంచుకోండి. చిన్న కథ. ఒక గ్రామంలో ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరుగుతూ ఆడుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఆడుకుంటుండగా ఒక బాబు 10 సంవత్సరాలు ఉంటాయి, బావిలో పడతాడు. ఇక మిగతా పిల్లాడు చిన్నవాడు. అయ్యో బావిలో పడ్డాడే అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాదు. ఆ బావికి ఆల్రెడీ తాడుతో బకెట్ ఉంటుంది కదండి, నీళ్లు తోడుకోవడానికి. ఆ బకెట్ని బావి లోపల వేసి, నువ్వు అందులో కూర్చో, నేను నిన్ను పైకి తెస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ విధంగానే ఆ చిన్న బాబు ఆ పెద్ద బాబును బయటికి తీసుకొస్తాడు. ఇక ఇంట్లో చెప్పకూడదని భయపడతారు, కానీ ఏదోలాగా ఇంట్లో చెప్పేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఊరందరికీ తెలిసిపోతుంది. ఊర్లో వాళ్ళు కూడా నమ్మరు. ఇంత చిన్న బాబు అంత పెద్ద బాబుని ఎలా కాపాడతారు, ఇదంతా అబద్ధం అని అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడే దేవాలయంలో పూజ చేసే అర్చకుడు ఈ విషయాన్ని నమ్మి వారికి ఏదైనా బహుమతి రూపకంగా ఇస్తే పిల్లలు ఈ విధంగా సంస్కారవంతులుగా ఉంటారు అని చెప్తాడు. ఆ విషయం ఉన్న ఊరి జనాలకి చాలా కోపం వస్తుంది. వాళ్ళు చెప్పేది అబద్ధం, మీరు ఎలా నమ్ముతున్నారు అని చెప్పేసి అంటాడు. అది అబద్ధం అని మనం ఎలా అనగలం? ఆ సంఘటన జరిగినప్పుడు వారు ఇద్దరే ఉన్నారు, చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ సమయంలో ఆ చిన్న బాబుకు అనిపించింది ఒకటే, నా స్నేహితుడిని నేను ఎలాగైనా కాపాడాలి అన్న దృఢ సంకల్పంతో అతడు ఆ తాడును లాగగలిగాడు. అదే అతని చుట్టూ ఎవరైనా ఉండి నువ్వు నీ వల్ల కాదు అనేది ఉంటే ఇదంతా సాధ్యం కాదు అని చెప్పాను. చూసారు కదండి, ప్రతి మనిషిలోనూ శక్తి అనేది దాగుంటుంది. ఆ శక్తి అనేది ఎలా మారుతుంది అని చెప్పేసి మనం స్నేహం చేసే వ్యక్తులను బట్టి, మనం ఇతరులతో ఉండే విధానాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న మనుషులు మనం ఏదైతే వింటున్నామో దాన్ని బట్టి ఆ శక్తి అనేది మారుతూ ఉంటుంది. ఈరోజు తారాబలం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ సంపద తార, కృతిక ఉత్తరాషాఢ వారికి జన్మతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదనతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సాధకతార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు వాస్తులో పునాదిలో మనం ఏమేమి వేయచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. పునాది తీసినప్పుడు మనం అందులో నవధాన్యాలు వేయచ్చు, నవరత్నాలు వేయచ్చు, పంచలోహాలు వేయచ్చు, వీటితో పాటు పసుపు కుంకుమ కూడా వేయచ్చు. తదుపరి 3 ఇటుకలను పెట్టి పూజించి అందులో ఒక రేకును ఉంచి మంచి మూలమంత్రాన్ని, కులదేవత నామస్మరణ చేసి లోపల పెట్టాలి. ఈ పద్ధతినే భూస్థాపన అని చెప్పేసి అంటారు.
ఇక మన సంప్రదాయంలో భాగంగా చాలామంది పితృదేవతలకు, దేవుళ్ళకు ఒకే నైవేద్యాన్ని సమర్పించవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడైతే ప్రసాదాన్ని దేవుళ్ళకు సమర్పించిన తరువాత పితృదేవతలకి సమర్పించడంలో దోషం లేదు. కానీ మొదలే పితృదేవతలకు సమర్పించి ఆ తరువాత దేవుడికి సమర్పించడం చాలా దోషం. దాని వలన మనకి పాపం అనేది వస్తుంది. ఇక రేపు ఉదయాన్నే పాటించవలసిన పూజ. రేపు శనివారం వెంకటేశ్వర స్వామిని బిల్వతలాలతో అలంకరించి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి వెంకటేశ్వర వజ్రకవచాన్ని పారాయణ చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, అలాగే ఎక్కడికైనా దూరంగా ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వాలి, కుటుంబంతో సహా నేను వెళ్ళి అక్కడ ఉండాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, ప్రమోషన్స్ ఊరికే ఆగిపోతున్నవారు ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడి ముందు 2 మట్టి ప్రమిదల్లో వేడి చెట్టు ఆకులను వేయండి. చిన్నగా కట్ చేసైనా వేయొచ్చు. వేసి నెయ్యి పోసి దీపారాధన చేసి శివతాండవ స్తోత్రాన్ని కానీ, శివ చాలీసాను కానీ, శివ అష్టోత్తరం కానీ, లేదా పంచాక్షరి మంత్రాన్ని కానీ, ఏదైనా శివ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే తప్పకుండా ఉద్యోగంలో ప్రమోషన్ ప్రాప్తిస్తుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.